నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం రేపు 8వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు హస్తాకార్తె రేపు ఆశ్వయుజ మాస శుక్లపక్ష పంచమి తిథి ఉదయం 11:17 వరకు తదుపరి షష్ఠీ తిథి జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 4:08 వరకు తదుపరి మూలా నక్షత్రం ఆయుష్మాన్ యోగం ఉదయం 6:51 వరకు తదుపరి సౌభాగ్య యోగం బాలవకరణం ఉదయం 11:17 వరకు తదుపరి కౌలవకరణం రాత్రి 11:50 వరకు ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు వృశ్చిక రాశిలో రాత్రి 4:08 వరకు తదుపరి ధనస్సు రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం ఉదయం 8:25 నుండి 10:08 వరకు అమృతకాలం సాయంత్రం 6:42 నుండి రాత్రి 8:25 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 5:59 చంద్రోదయం ఉదయం 10:37 చంద్రాస్తమయం రాత్రి 9:45 అభిజిత్ ముహూర్తం పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:27 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:17 వరకు మరలా రాత్రి 10:51 నుండి 11:39 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3:01 నుండి సాయంత్రం 4:30 వరకు గుళిక కాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:32 వరకు యమగండం ఉదయం 9:06 నుండి 10:35 వరకు ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠి తిథి రోజు సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన రోజు అని స్కంద షష్ఠి పేరుతో రేపు భక్తులు ఉపవాసముండి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తారు రేపు బిల్వ నిమంత్రణ ప్రామాణిక గ్రంథాల సూచనల ప్రకారం నవరాత్రుల్లో సాయంకాల సమయంలో షష్ఠి తిథి ఉన్న రోజున బిల్వ నిమంత్రణ చెయ్యాలి దుర్గాదేవి ప్రాణప్రతిష్ఠ చేయటానికి ముందే బిల్వ వృక్షాన్ని పరిశుద్ధపరిచి పూజించాలి రేపు శారదా నవరాత్రుల్లో 6వ రోజు నవదుర్గా సాంప్రదాయం ప్రకారం భక్తులు రేపు కాత్యాయని దేవిని పూజిస్తారు వామన పురాణం ప్రకారం మహిషాసురుణ్ణి సంహరించటానికి దేవతల కోపాగ్ని కిరణాలన్నిటినీ ఋషి కాత్యాయనుడు ఒక క్రమ పద్ధతిలో అమర్చి ఒక అభేద్యమైన శక్తిని మహిషాసుర సంహారం కోసం తయారు చేశారు కాత్యాయనుడు తయారు చేసిన శక్తి కాబట్టి ఆ శక్తికి కాత్యాయని అనే పేరు స్థిరపడింది కాత్యాయని శక్తి మన శరీరంలో ఆజ్ఞా చక్రాన్ని నియంత్రిస్తుంది సౌరమండలంలో గురుగ్రహాన్ని ఈ శక్తి ప్రభావితం చేస్తుంది తమ జాతక చక్రంలో గురుగ్రహ దోషాలు ఉన్నవారు రేపు కాత్యాయని పూజ చేయటం వలన దోష నివృత్తిని పొందుతారు నవదేవి సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు సరస్వతీదేవిని పూజిస్తారు విజయవాడ కనకదుర్గా దేవాలయంలో అమ్మవారిని రేపు భక్తులు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో పూజిస్తారు దశమహావిద్యల సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు త్రిపుర భైరవి అమ్మవారిని పూజిస్తారు దీర్ఘకాలిక విపరీత మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారు రేపు త్రిపుర భైరవి ఆరాధన ద్వారా త్వరగా స్వస్థత పొందుతారు అష్టమాతృక సాంప్రదాయం ప్రకారం రేపు భక్తులు వారాహి అమ్మవారిని పూజిస్తారు నవరాత్రుల్లో వచ్చే షష్ఠి తిథి రోజును దుర్గా షష్ఠి అని పిలుస్తారు రేపు శాక్తేయులు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లలితాదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం